ఇంకొకటి ఏది మెతుకు సీమ మద్దతు ఎవరికో బీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ఇది 2019లో 2023లో బీఆర్ఎస్కి 6,60,000 కాంగ్రెస్కు 4,20,000 బీజేపీకి 2,11,000 ఓట్లు వచ్చినాయి. దుబ్బాక గజ్వేలు సంగారెడ్డి పటాన్చెరులో మంచి ఓట్లు వచ్చినాయి. ఈవెన్ సిద్దిపేటలో కూడా 20,000 వచ్చినాయి. అయితే వెంకటరామరెడ్డికి ఉన్నటువంటి వ్యతిరేకత నీలం మధుకున్నటువంటి వ్యతిరేకత నీలం మధు అనేటువంటి అభ్యర్థి పెద్దగా మెదక్లో ప్రభావితం చేసేటువంటి అభ్యర్థిగా లేడు. నీలం మధు అనేటువంటి వ్యక్తి అక్కడ ఒక ఎంపీకి సరిపోయేటువంటి వ్యక్తి కాదు. సహజంగా మెదక్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా నరేంద్ర మోడీకి ఓటేయాలన్నా వద్దా, నరేంద్ర మోడీ గెలవాలన్నా వద్దా అనేటువంటిదే చర్చ. అభ్యర్థులు రెండవది. అయితే మళ్ళీ కొంతమంది అభ్యర్థులు కూడా చూస్తారు. అయితే అవతల వాళ్ళు వెంకటరామరెడ్డికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. పాపం హరీష్ రావు చెమటలు కక్కుతున్నాడు, కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. వెంకటరామరెడ్డికి ఎక్కడ పోయినా ఏ ఊర్లలో పోయినా వ్యతిరేకత ఉన్నది. కేసీఆర్ కాలు మొక్కిన వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు. వేళ్ల కోట్లు సంపాదించుకునేటువంటి ప్రచారము ప్రతి గ్రామానికి పోయింది. ఒక కలెక్టర్గా ఉండి ముఖ్యమంత్రి కాలు మొక్కాల్సినటువంటి కర్మేం వచ్చింది. ఆయన కాలు మొక్కిండి ఎందుకంటే ఇగో ఆయన అప్పనంగా అనవసరంగా డబ్బులు సంపాదించుకున్నాడు, అందుకే కాలు మొక్కిండు అనేది ప్రచారంలో ఉన్నటువంటి మాట నేను చెప్తున్నా. మెదక్లో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు నేను తిరిగిన అదే గ్రౌండ్ లెవెల్లో. సరే బీఆర్ఎస్కు గుడ్డిగా ఓటేసేటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు మెదక్లో, అది వేరే అంశం. కానీ ఎంపీలకు వచ్చేసరికి ఇది హరీష్ రావు పోటీ చేస్తలేడు, కేసీఆర్ పోటీ చేస్తలేడు. కాబట్టి సహజంగానే జనాలు సగం మంది మాకెందుకు లేనటువంటిది వెళ్ళిపోయింది. వెంకటరామరెడ్డికి మాకేం సంబంధం? వెంకటరామరెడ్డి కాలు మొక్కి పైసలు సంపాదించుకున్నాడు, వెంకటరామరెడ్డి కాలు మొక్కి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు, వెంకటరామరెడ్డి కాలు మొక్కి ఇప్పుడు ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. మల్లన్న సాగర్ నిర్వాసితులను కరోనా సందర్భంలో ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది తప్పితే మంచి వ్యక్తిగా కలెక్టర్గా సేవలు చేసిండు అనేది ఎక్కడ ప్రజల్లో లేదు. లేకపోవడం మైనస్ అయిపోయింది. హరీష్ రావు కేటీఆర్ కవితనో పోటీ చేయకపోవడం కూడా అక్కడ మైనస్ అయిపోయింది. వాళ్ళు పోటీ చేస్తే చేయొచ్చులే, కానీ ఇప్పుడు గీ వెంకటరామరెడ్డికి ఓటేసాడు ఎందుకు మనకు అనేటువంటిది ప్రజల మైండ్ సెట్. ఇక నీలం మధు అనేటువంటి అభ్యర్థి మొన్న వరుసగా 4 సార్లు పార్టీ మారడము ప్రభావితం చేసేటువంటి బలమైనటువంటి అభ్యర్థి కాకపోవడం. సరే బీసీ అనేటువంటి ముదిరాజ్ అనేటువంటి సానుభూతి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినా ఈటల రాజేందర్కు ముదిరాజ్ అన్యాయం జరిగితే ఈయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నించలే? అంటే అవతలలోకి ఒక నీతి నీకొక నీతి అనేటువంటిది. రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మేము నీలం మధుని గెలిపిస్తే ముదిరాజుకి మంత్రి పదవి ఇస్తా అంటే ఎంపీ గెలిస్తే ఎమ్మెల్యే కాకుండా ఎట్లా మంత్రి పదవి ఇస్తాడు? మరి ఆల్రెడీ ఉన్నటువంటి వాకిటి శ్రీయర్కి ఎందుకు మంత్రి పదవి ఇస్తలేడు? ముదిరాజే కదా, మక్తలే కదా, ఇట్లా ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. సో ఆ బీసీకి సంబంధించింది. ఇక నరేంద్ర మోడీ గాలిలో రఘునందన్ రావు వ్యక్తిగత చరిష్మా అక్కడ దుబ్బాకలో గెలవడం కావచ్చు, లేదంటే ఆయన మాట్లాడి అధికార ప్రతినిధిగా అటు తెలంగాణ ఉద్యమంలోనూ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో కూడా మెదక్లో ఆయన దుబ్బాకల ఎమ్మెల్యే గెలవడం ఒక కలిసి వచ్చేటువంటి అంశం. సిద్దిపేటలో పుట్టి పెరిగి సిద్దిపేటలో కూడా ఆయన సొంత నియోజకవర్గం కావడం, పటాన్చెరు సంగారెడ్డిలో ఒక 25-30 సంవత్సరాల పాటు నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడనే లాయర్గా జర్నలిస్ట్గా పనిచేయడం అనేటువంటి 4 నియోజకవర్గాలు బాగా ఓన్ చేసుకొని మా ఎంపీ అభ్యర్థి అనేటువంటిది జనంలోకి వెళ్ళిపోయింది. సహజంగా పటాన్చెరు సంగారెడ్డి లాంటి ఏరియాల్లో మీకు సిద్దిపేటలో కూడా రిటైర్డ్ ఉద్యోగులు కేసీఆర్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు చాలా చోట్ల. సో అదంతా కూడా కలిసి వచ్చేటువంటి అంశము. 99లో అక్కడ బీజేపీ గెలిచింది. నరేంద్ర బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మెదక్లో ఒకసారి ప్రాతినిధ్యం వహించాడు. రామాయంపేటలో బీజేపీ గెలిచింది ఒకసారి, సంగారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఒకసారి గెలిచాడు. ఇప్పుడు సంగారెడ్డి పటాన్చెరు 2 నియోజకవర్గాలు, కానీ అప్పుడు సంగారెడ్డి గెలిచినప్పుడు ఆ 2 కలిపి ఒకటే నియోజకవర్గం. అందులో జనరల్ సీట్లో సంగారెడ్డి జనరల్ సీట్లో ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిన కుర్రా సత్యనారాయణ ఒక ఎస్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చి బీజేపీ అప్పట్లో గెలిపించింది 99లో ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా నరేంద్ర గెలవడం. సో ఇవన్నీ సానుకూలమైనటువంటి అంశాలు. నేను గ్రౌండ్లో చూసినటువంటి దాని ప్రకారం మెదక్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేవుతున్నది. తొలిసారిగా ఈ అంశంలో ఇంకొకటి ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది, దుబ్బాక ఉప ఎన్నికలు 2018లో అసెంబ్లీ ఎన్నికలు, 2019లో ఎంపీ ఎన్నికలు, 2020లో దుబ్బాక ఉప ఎన్నికలు. 2018లో బంపర్ మెజార్టీతోటి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2019లో చిన్న జలకు వచ్చేసింది టీఆర్ఎస్ పార్టీకి. 4 బీజేపీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది, 9కి పడిపోయింది. 11 ఎంపీలు ఉన్నటువంటి టీఆర్ఎస్ 9కి పడిపోయింది. సరే 2 తగ్గినాయి అనుకుంటే అది పక్కన పెడదాము. బీజేపీ 4 గెలిచింది,
కాంగ్రెస్ 3 గెలిచింది. అధికారంలో బీఆర్ఎస్ ఉంటే ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది. సో ఒక జైలకు పడ్డది. 2020లో దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్, హరీష్, కేటీఆర్ అందరూ మంత్రులుగా ఉండి సొంత నియోజకవర్గము దుబ్బాకల కేసీఆర్ చదువుకున్నటువంటి ఏరియాలో బీజేపీ బంపర్గా గెలిచింది. అక్కడ మెజార్టీ పక్కన పెట్టేస్తే బీజేపీ గెలిచి పెద్ద జలకిచ్చింది. నిజానికి కేసీఆర్ పతనానికి నాంది వేసింది ఎంపీ ఎన్నికల్లో 4-3 కాంగ్రెస్ బీజేపీ గెలవడం అయితే దుబ్బాక ఉప ఎన్నికల ద్వారా, ఎందుకంటే ఎంపీ ఎన్నికలు అన్ని చోట్ల జరిగింది కాబట్టి సాధారణ ఎన్నికల కింద పడిపోయింది. కానీ దుబ్బాక ఉప ఎన్నికలు రాష్ట్రమంతా ఆకర్షణ నిలిచినది. అరే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టవచ్చు, కేసీఆర్ ఓడిపోతాడు, సొంత జిల్లాలో కూడా కేసీఆర్కు వ్యతిరేకత ఉందనేటువంటిది ప్రజల్లో వెళ్ళడానికి మూల కారణం దుబ్బాక వేసింది. దుబ్బాక ఉప ఎన్నికల ద్వారా తెలంగాణలో కేసీఆర్ను ఓడగొట్టవచ్చు అనేటువంటి మెసేజ్ వెళ్ళింది దుబ్బాక ఉప ఎన్నిక. ఆ దుబ్బాక ఉప ఎన్నికల్లో అట్లనే హుజూరాబాద్ అయింది. తర్వాత 1-2 గెలిచిన ఓడిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్, నిజామాబాద్లో ఉండేటువంటి ఈ కార్పొరేషన్ ఎన్నికలు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేసీఆర్ పట్ల వ్యతిరేకత ప్రతిసారి కనబడుతూనే వస్తున్నది. అది 2023లో సరే బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది, కానీ కేసీఆర్కు వ్యతిరేకతను నింపడంలో కేసీఆర్ పార్టీ పతనానికి నాంది వేసింది దుబ్బాక ఉప ఎన్నిక. ఇవాళ మెదక్లో కూడా రఘునందన్ రావు గెలిచిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద జలక్ పడుతుంది, పెద్ద జర్కిగా. మెదక్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఎక్కడ కూడా కోలుకెళ్ళినట్టు స్థితిలోకి దెబ్బ కొట్టేది మెదకు. ఇది ఇవాళ ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా, ప్రజలందరూ కూడా దయచేసి సేవ్ చేసుకోండి. నేను అబద్ధం చెప్తున్నానా, గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్ట్ చెప్తున్నానా, భవిష్యత్తు గురించి చెప్తున్నా అనేటువంటి విషయం తెలుస్తుంది.